భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ వారికి అనుకూలంగా ఉన్న అదానీ అంబానీలకు 15 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి కార్పొరేషన్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలను, మధ్యతరగతి ప్రజలను, కార్మికులను, రైతులను విస్మరించారని ఆరోపించారు. అందుకే దేశంలోని వామపక్ష పార్టీలు ప్రతిపాదించిన 12 ప్రతిపాదనలు కేంద్ర బడ్జెట్లో చేర్చి పేదలకు, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. వామపక్ష పార్టీలు సూచించిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, లేని పక్షంలో ప్రజల తరపున వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ముందుగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత 15 లక్షల కోట్లు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు రద్దు చేశారు. వాళ్ళకి భారం ఎక్కువైపోయిందని కార్పొరేట్ సంస్థల 15 లక్షల కోట్లు రద్దు చేశారు. అదేవిధంగా 30% ఉన్నటువంటి ట్యాక్స్ ని 28కి తీసుకొచ్చారు. అంటే ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు వాళ్ళ మీద వాళ్ళకి రాయితీ ఇచ్చారు. ఇవన్నీ అందులో మనకి ఇచ్చే సబ్సిడీ ఎంత ఉంటే 10% కూడా ఉంది ఇచ్చే వాటిని పోల్చుకుంటే. సబ్సిడీ కానీ పేదవాళ్ళకి ఇచ్చే ఇది కానీ అంటే వాళ్ళకి ఇచ్చేది తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ఇచ్చేది తప్పు పట్టట్లేదు, పేదవాడికి ఏదైనా ఇస్తే దాన్ని తప్పు పడుతున్నారు. ఇంకా అసలు ఏంటంటే జిఎస్టీ అని ఉంది, ట్యాక్స్ అది పరోక్ష ట్యాక్స్. ఆ పరోక్ష ట్యాక్సే వాళ్ళకి ఆదాయం. ఇవాళ దేశంలో 26 లక్షల కోట్లు జిఎస్టీ అమలు డబ్బులు వసూలు అవుతుంది. దానిలో కార్పొరేట్ సంస్థలు వచ్చే కేవలం 3%. మిగిలినంతా పేదవాడి డబ్బులు. ఈ పేదవాడి డబ్బులు వాడికి ఇస్తున్నారు, వాడికి పంచుతున్నారు. ఆ విధంగా సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కొనుగోబడుతుంది. ఇవాళ మన ఈ బడ్జెట్ లో కూడా దాన్ని ప్రతిబంధించే విధంగా కొన్ని రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఉపయోగపడే